మెంతికూర రొయ్యలకి ఫస్ట్ మనం ఈ విధంగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఎగురుతాయి. అవి ఎగిరాలి అంటే దాంట్లోంచి వాటర్ ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడులోనే కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం రొయ్యల్ని వేపాలి. దాన్ని తొక్కల మధ్యలోని ఉన్న మట్టి అన్నీ తీసుకొని క్లీన్ చేసుకాక పసుపు వాటర్తో కడిగేసి నేను ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. లైట్గా ఎగిరే లోపలికి మనం మెంతికూర రెడీగా పెట్టుకోవాలండి. మెంతికూర రెడీగా పెట్టుకొని మనం ఈ విధంగా కాడలు లేకుండా మెంతికూరని ఒలుచుకోవాలండి. పెద్ద కట్ట ఒక కప్పు మెంతికూర అయితే సరిపోతుందండి. మనకు ఒక 1/2 కేజీ రొయ్యలకి 1 కప్పు పెద్ద కప్పు మెంతికూర అయితే సరిపోతుంది. దాని తర్వాత ఈ విధంగా వాటర్ అంతా వచ్చాక మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ వేసుకొని ప్యాన్లోని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇందులో ఏ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాంటివి ఏమీ వేయకూడదండి. జస్ట్ మనం జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. అది లైట్గా చేంజ్ అయినప్పుడు మనం ఈ మెంతికూరలో ఎప్పుడు వేయాలనేది జాగ్రత్తగా చూడండి. స్టెప్ వైజ్గా చేసుకుంటే మనకి చాలా టేస్టీ అయిన రొయ్యలు మెంతికూర చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా మనం ఈ ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన లోపలికి మనం మెంతికూర అన్నీ కడిగేసి వాష్ చేసుకొని రెడీగా ఉంచాలి. ఒక 3 మినిట్స్లోనే ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోతాయి. మనకి ఈ బ్రౌన్ కలర్, ఈ లైట్ బ్రౌన్ కలర్ ఈ విధంగా రావాలండి. మరీ బ్రౌన్ కలర్ కాదు, ఇలా ఏగేటట్టు వచ్చాక ఈ రొయ్యలు ఫస్ట్ వేసేయాలి. రొయ్యలు మనం ఎగరబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు వేసేయాలి. ఫస్ట్ మనం రొయ్యలు వేసాక జస్ట్ ఫ్రై చేసుకొని చూసారు కదండి. ఈ విధంగా చాలా కమ్మగా ఉంటుందండి. రైస్తో కలుపుకొని తింటే, చపాతీతో, రోటీస్తో అన్నిటితోని బాగుంటుంది. చూసారు కదండి. ఇప్పుడు మనం దీనికి టేస్ట్ తగ్గట్టు మనం కొంచెం పసుపు, కారం, తగినంత కారం, సాల్ట్ వేసుకోవాలండి. దీనికి ఇదిగోండి పసుపు ఒక 2 స్పూన్స్ పసుపు మాకు తగ్గేటట్టు మేము వేస్తున్నాం. మీకు తగినట్టు వేయండి. పసుపు సరిపడినంత వేయండి. ఓ పించ్ వేస్తే సరిపోద్ది పసుపు అయితే. కారం వేసుకున్నాను, 2 స్పూన్స్ వేసుకున్నాను. మెంతికూరకి దీనికి సరిపోయేటట్టు కారం వేసుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది 1 నిమిషం ఇలా వేపి తర్వాత మనం మెంతికూర వేసుకోవాలండి. చూసారు కదండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ మనకు ఆ కారంలో ఉన్న ఇది కొంచెం ఇది అవుతుందండి, ఫ్రై అవుతుంది. చూసారుగా. ఇప్పుడు మనం మెంతికూర బాగా కడిగి వాష్ చేయాలండి. బాగా వాష్ చేసిన మెంతికూరని తీసుకొని మనం 3-4 సార్లు వాటర్లో కూడా నానేసిన తర్వాత ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ కడగాలండి. బాగా కడిగాక మనం మెంతికూర తీసుకొని వేసుకోవడమే. ఇందులోని 1 కప్పు పెద్ద కప్పు నిండా మెంతికూర వేసుకుంటే చూసారు కదండి. ఆ మెంతికూర వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయినట్టు చేసుకోవాలండి. ఈ మెంతికూర రొయ్యలు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి. ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఈ విధంగా కలిసిన తర్వాత మనం ఎగరబెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. అది ఎగరబెట్టుకునేటప్పటికి ఉన్న మెంతికూర వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దీంట్లోని కొంచెం ఏగుతుంది. ఏగిన తర్వాత మనం వాటర్ ఒక 1/2 గ్లాస్ వేసుకొని చూసారు కదండి. ఈ విధంగా కొంచెం వేగాలి. ఏదైనా స్టెప్ వైజ్గా చేస్తే ఎప్పుడు ఏది వేయాలని తెలిసిన తర్వాతే మనం చెయ్యాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేయాలి. చూసారు కదండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసాక మనం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచితే మనకి ఒక్క 5 మినిట్స్లోని మంచిగా టేస్టీగా దగ్గరగా అవుతుందండి. కర్రీ కొంచెం దగ్గరికి అవ్వాలి. మరీ దగ్గరికి అయిపోకూడదు. కొంచెం ఎగురు ఉండేటట్టే మనం పొయ్యి ఆపుకోవాలి. మనకు ఇప్పుడు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోకూడదు. ఇప్పుడు నుంచి సిమ్లో పెట్టుకొని ఒక్క 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మనం
దగ్గరికి అయ్యేదాకా కొంచెం దగ్గరికి అవ్వాలి, అంతేనండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ విధంగా రావాలి. కరెక్ట్గా ఈ విధంగా వస్తే మనకి మెంతికూర రొయ్యలు రెడీ అయినట్టే. మన ఆ ఇగురుతోని మనకి రైస్ కలుపుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి అందరికీ చాలా హెల్తీ అండి. మామూలుగా కూడా పిల్లలకి ఈ విధంగా నాన్ వెజ్లోని మనం వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతికూర చాలా గ్రేట్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.